హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీకే కి దునియా. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ మీకోసం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చిన్న చిన్న కారణాలతోని జీవితంలో వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న చిన్న విషయాలకి కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలకే మొదలు కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి, కానీ ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తేనా మిగులుతుంది కదా. ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ తెలుసుకోండి. దానికంటే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టీకే కి దునియా. అయితే స్టోరీ ఏంటి? గద్ద చెప్పి జీవిత పాఠం. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే, కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులే: ఆహారం లేక చచ్చిపోవడం, రెండోది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్ల మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలి గోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్లకు దగ్గరగా వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేదెవరు? నీ రాత రాసేదెవరు? నీ దారి మార్చేదెవరు? నీ రాత రాసేదెవరు? నీ దారి మార్చేదెవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. తలచేది నువ్వు, తలబడేది కూడా నువ్వే.
ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. ఇదే విజయ రహస్యం. సో పిల్లలు, ఈ కథ మీకు చాలా నచ్చిందా, నచ్చలేదా? కామెంట్ బాక్స్లో తప్పక రాయండి. Like, share and subscribe my channel TK Ki Dunya. Thank you for watching this video.